నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ గురించి విశేషంగా ఆ రోజు ఏటలు వేస్తారు. అయితే దాని గురించి ఎందుకని ఆ రోజు చేస్తారనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ పద్మావతి. గురువుగారు, మనకి సంక్రాంతి తర్వాత గుర్తొచ్చే పండుగ కనుమ. అయితే హ్మ్. కనుమ అనగానే ఆ రోజు కొత్త బట్టలతో పాటు ఏటలు కూడా వేస్తూ ఉంటారు. అయితే మనకి అదే రోజు పంటలు కూడా కొయ్యడము, వాటిని అమ్మడము, హ్మ్. ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడము ఇదందరికీ తెలిసిందే. అయితే హ్మ్. ఎందుకని కనుమ రోజు మాత్రమే ప్రత్యేకంగా ఈ రోజే చెయ్యాలి అని ఒక నియమం పెట్టారు. దాంతో పాటుగా మనకి భోగి రోజు ఒక మాంసం అనేది తెలీదు. హ్మ్. సంక్రాంతి రోజు కూడా వండరు. హ్మ్. నీచు అనే జోలికి కూడా వెళ్లరు. మరి అలాంటిది కనుమ రోజున వండడానికి గల కారణం ఏంటి? మనము కొన్ని ప్రాంతాలలో ఆంధ్ర ప్రాంతాల్లో కనుమ రోజున కూడా వండరనమాట. హ్మ్. అనేసి నాన్ వెజిటేరియన్ ముక్కనుమ రోజున కోస్తారు. హ్మ్. అయితే నువ్వు అన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలు రాయలసీమలో కనుమ రోజున తింటారు. హ్మ్. కొన్ని ప్రాంతాల్లో తినరు. అది అవును. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి వస్తుంది. ముఖ్యంగా మనము ఈ కనుమ పండుగ అనేటటువంటిది దేనికి సంబంధించిందంటే పశువులకు సంబంధించిన పండుగ. హ్మ్. ఈ సంక్రాంతి పండుగ అంటేనే పాడి పంటల పండుగ. అవును. కాబట్టి పాడి ఒకవైపు అయితే పంటలు ఒకవైపు. కాబట్టి ఇది ఈ పాడి పంటలకి ముఖ్యంగా మనకి సహకరించేటటువంటి ఈ ఆవులు, గేదెలు, దున్నపోతులు, నాగలి ఇవన్నీ కాబట్టి మనం ఆ రోజున కనుమ రోజున మనం ఏం చేస్తామంటే చక్కగా వెళ్ళి పశువుల కొట్టాన్ని, పశువుల ఇల్లులుంటాయి గదా! అక్కడ ఆ కొట్టాలన్నిటిని కూడా పువ్వులతో అలంకరిస్తారు. డెకరేషన్ జేస్తారు. ముందు రోజునే దులుపులు అవన్నీ కూడా తీసేసి చక్కగా వాటర్ పోసి ఇక ముగ్గులు మెయిన్‌గా సంక్రాంతి పండగ, భోగి పండగ ఈ రోజుల్లో జరిగేటటువంటిదేంటంటే ముగ్గుల పోటీలు కూడా జరుగుతాయన్నమాట. అవును. ఈ 4 రోజులు కూడా. కాబట్టి ఆ ముగ్గులు మనం ఆవు పేడతో మనం చక్కగా ముగ్గులు వేసి పశువుల కొట్టాన్ని కూడా మన ఇల్లుని ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో పశువుల ఇళ్ళను కూడా అలాగే తయారు చేస్తారు. ఈ లోపగా పశువులందరినీ కూడా కడుగుతారు. మన యొక్క ఎద్దుల్ని, హ్మ్. దున్నపోతుల్ని. కడిగేసిన తర్వాత కడిగేసిన తర్వాత ఏం చేస్తారంటే వాటి కొమ్ములకి చక్కగా పువ్వులు అవి అలంకారం చేస్తారు. ఇక చాలామందికి గంగిరెద్దు వాళ్ళని అలంకరించినట్టుగా ఈ యొక్క దున్నపోతుల్ని, తర్వాత ఈ యొక్క ఆవుల్ని, మేకల్ని, ఆవుల్ని వీటిలన్నిటిని కూడా బట్టలతో అలంకారం చేస్తారనమాట. చేసిన తర్వాత మనము మనం పొలం దగ్గరికెళ్తాం. పొలం దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ భూసూక్తంతో భూమి పూజ అనేటటువంటిది చేస్తారు. నాగలికి కూడా పసుపు, బొట్లు అవన్నీ పెట్టి చక్కగా నాగలికి కూడా పూజ అనేటటువంటిది చేస్తారు. అంటే మన ఉద్దేశంలో పాడి పంటలు లింక్ అయి అవును. ఉంటాయి కాబట్టి అని. ఆ తర్వాత ఆ కనుమ రోజున మన యొక్క రైతుల్ని ఆ కనుమ రోజున మనం ఏం చేస్తామంటే, ఆ రైతులనందరినీ కూడా మనం తీసుకెళ్ళి చక్కగా కూలీలను పెట్టించి పంటనంతటిని కూడా కోయిస్తాం. అంటే పండగ రోజున మనం కోయిస్తాం. కోయించిన తర్వాత ఇక ఇతర పంటలు ఏమైనా కూడా పండితే కనుక ఆ రోజున కోయించి ఇంటికి తీసుకువస్తాం. ఇంటికి తీసుకొచ్చి గాదెల్లో నింపడము ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక కనుమ రోజున మనం కోడి పందాలు అవన్నీ కూడా చక్కగా చేయిస్తా ఉంటాం గదా! ఏ పందెమైతే ఏ కోడి పుంజైతే మనకు ఓడిపోతుందో దాన్ని మనం గెలిచామనుకోండి దాన్ని తెచ్చుకుంటాం. అవతల పుంజును కూడా తెచ్చుకొని మనం వండుకుంటాం. అవును. కాబట్టి ఈ విధమైనటువంటి నిబంధనలతో పేకాట, జూదము, తర్వాత ఈ యొక్క కోళ్ళ పందాలు ఇలాంటియన్నీ కూడా జరుగుతాయక్కడ. కాబట్టి మనము ఈ యొక్క కనుమ రోజున మనము దాన ధర్మాలకు మనం ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పండుగలంతా కూడా పితృపక్షాల పండుగలు కాబట్టి ప్రయాణాలు ఎక్కువ చేయకూడదు. అందుకనే కొత్తగా వచ్చినటువంటి అల్లుడిని బయటికెక్కడికి కూడా వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఆ 3 రోజులు అత్తగారు వాళ్ళు బంధించేస్తారు. హ్మ్. ఎక్కడికెళ్ళకు నాయనా అని. ఎందుకంటే అవన్నీ కూడా పితృపక్షాలకు సంబంధించినటువంటి అవును. రోజులు కాబట్టి, ఇవి కూడా అల్లుడికి హాని చేస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రయాణాలకు వెళ్తే చాలామంది యాక్సిడెంట్‌లవుతాయి. ఈ హ్మ్. ఉత్తరాయణ కాలంలోనే చాలామందికి యాక్సిడెంట్‌లయ్యి ప్రాణాలు పోయేటటువంటి సందర్భాలుంటాయి. కాబట్టి ఈ యొక్క ముక్కనుమ రోజున అందుకని మనం ఇచ్చేస్తాం. అయితే మనం ఎందుకు మనము కోడిని కోస్తామంటే అది ఒక ఆచారంగా మనకు ఆ విధంగా ఈ యొక్క కనుమ రోజున మనము ముగ్గులు హ్మ్. ఉంటాయి.
ఇక పోటీలు, ముగ్గుల పోటీల్లో ప్రతిరోజు గూడా మనము గొబ్బెమ్మలు, పేడ ఇవి పెడుతూ ఆ యొక్క ముగ్గులనేటటువంటివి మనం వేయడం జరుగుతుంది. రథం ముగ్గు అని ఒక ముగ్గు ఉంటుంది. అవును. ఆ రథం ముగ్గు మనం సంక్రాంతి రోజు, భోగి రోజు నుంచి మొదలుపెడతారు. అంతకు ముందు నుంచి కూడా ముగ్గులేసుకుంటూ, ఆ 10 రోజులు కూడా ముగ్గులు వేసుకుంటూ వెళ్తూ, మనం ఏం చేస్తామంటే చక్కగా ఆఖరి రోజున దొంగలు, దొంగలు పడతారు కాబట్టి, దొంగలు రథం ముగ్గు అనేది ఎందుకు వేస్తామంటే మనం స సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణంలోకొచ్చాడు కాబట్టి, ఆ ఆ రకంగా ఉత్తరాయణంలో ఆయన సప్తాశ్వరథమారూఢం అంటాం. 7 రథాల్లోనూ 7 గుర్రాలున్నటువంటి రథంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి, మనం అది వేసుకుంటూ వెళ్తామనమాట. ఆ తర్వాత దొంగోడిని పట్టుకుంటామని చెప్పి దొంగని ఆ తోకని చాలా ఒక 10, 15 ఇళ్ళ వరకు తీసుకెళ్ళి అక్కడ వదులుతారనమాట. అవును. ఈ విధంగా ఇవన్నీ గూడా సంక్రాంతిలో వేడుకలు ఇవన్నీ. మనకి కనుమ రోజున చేసుకునే వేడుకలు. కాబట్టి ఈ యొక్క కనుమ రోజున విశేషించి మనకి ఈ పితృదేవతల ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే మనం భోగి రోజున లేకపోతే సంక్రాంతి రోజున మిస్ అవుతామో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కనుమ రోజున మనము ఈ ఇది పెట్టొచ్చు. ఈ హ్మ్. తద్దినాలు ఇవన్నీ కూడా. అంటే మనము సాంబారు ఇవన్నీ కూడా వేసి గుమ్మడి ముక్కలు అవన్నీ ఆనపకాయ, సొరకాయ అన్నీ వేసి మనం చక్కగా దప్పలంలాగా చేసి మనం అవును. వేస్తామనమాట. హ్మ్. ఈ విధంగా మనం చేసేటటువంటి వీటిలో మనము ఈ యొక్క కనుమ పండుగను మనం డిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి ఈ హ్మ్. రోజున కనుమ పండుగ చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా చాలామంది కొత్త బట్టలు ధరించి, ఆ తర్వాత అమ్మవారికి ఆహ్, నా కోళ్ళని, మేకలని కోసుకునేటటువంటి వాళ్ళు దగ్గరున్నటువంటి గ్రామ దేవత గుడి దగ్గరికి తీసుకెళ్తారు. లేకపోతే ఆ గోడకి చక్కగా పసుపు రాసి అమ్మవారి బొమ్మ కింద అక్కడ తయారు చేసి, ఆ యొక్క కోళ్ళకి మనము ధూపం, దీపం అవన్నీ చూపిచ్చి, ఆ యొక్క కోడికి కానీ, లేకపోతే మేకకి కానీ వాటి మెడలో వేపాకును కట్టి దాన్ని మనం బలివ్వడం అనేటటువంటిది చేస్తారు. హ్మ్. చేసిన తర్వాత అది వండుకొని వీళ్ళు భక్తులంతా కూడా, బంధువులంతా కూడా తింటారనమాట. ఈ విధంగా మొత్తం మీద మనకు కావాల్సినది ఏమిటంటే, ఈ రోజున చేయాల్సినది ఏమిటంటే, సూర్యనారాయణమూర్తి యొక్క పూజలు, భూసూక్తంతో భూమి యొక్క పూజలు. అంటే మనకు భూమి ఇస్తుంది కాబట్టి, అలాగే కామధేనువు పూజలు. ఈ ఆవులు, పాడి పంటలకు చేస్తాం కాబట్టి నందీశ్వరుడి యొక్క పూజలు, ఆ తర్వాత ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారు, హ్మ్. ఆవు యొక్క పూజలు అనేటటువంటివి మనం చేస్తాం. ఈ విధంగా మనం చేసినప్పుడు చాలా అద్భుతంగా మనం సంక్రాంతి పండుగ జరుపుకున్నట్టు అవుతుంది. హ్మ్. గురువుగారు చాలా చక్కగా వివరించారు కనుమ గురించి. అయితే కనుమ గురించి వివరించడంతో పాటు, ఆ రోజు చేసే పనుల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.